తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి చెప్పారు విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వం ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఫలితాలు విడుదల చేస్తామంటున్నారు. మెమో స్ట్రక్చర్ కూడా ఫైనల్ అయిందంటున్నారు అధికారులు. ఈసారి మెమోలో విద్యార్థుల మార్కులు, సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఫలితాలు విడుదల తేదీని ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్కులు, ఎక్స్టర్నల్ మార్కులతో పాటు మొత్తం మార్కులతో ఎస్ఎస్సీ సర్టిఫికేట్ జారీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు 10వ తరగతి పరీక్షలు జరగగా పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల కోసం విద్యార్థులు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. మహేష్, ఎటువంటి ప్రిపరేషన్స్ లో ఉన్నారు విద్యాశాఖ నుంచి? దేవి, 10వ తరగతి సంబంధించినటువంటి పరీక్షల ఫలితాలు విడుదలకి రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ప్రభుత్వానికి కూడా అనుమతి కోసం ఫైల్ పెట్టినటువంటి నేపథ్యం. ఎప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా అప్పుడు 10వ తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. వాళ్ళు రేపు ఒకవేళ విడుదల చేయాలని చెప్పేసి అనుమతి ఇచ్చినప్పటికీ కూడా రేపు కూడా విడుదల చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎస్ఎస్సీ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఎలాంటి పొరపాట్లు జరగకుండా, మెమోస్లో కూడా ఎలాంటి పొరపాట్లు రాకుండా ఉండేందుకు వరకు ఇప్పటికే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ట్రయల్ రన్స్ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈసారి కొత్తగా గ్రేడింగ్ సిస్టమ్ని ఎత్తేసినటువంటి నేపథ్యంలో మెమో ఏ విధంగా ఉండాలి, మార్క్స్ ఏ విధంగా ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం. సబ్జెక్టుల వారీగా ఈ గతంలో ఓన్లీ గ్రేడింగ్ ఇచ్చేది, అదేవిధంగా ఫైనల్ గ్రేడింగ్ ఇచ్చినటువంటి నేపథ్యం. కానీ ఈసారి మాత్రం సబ్జెక్టుల వారీగా ఇంటర్నల్ మార్క్స్, అదేవిధంగా ఎక్స్టర్నల్ మార్క్స్ సబ్జెక్ట్ మెమోలో పొందుపరచున్నారు. దాంతోపాటు ఆ సబ్జెక్టులో మొత్తం మార్కులు ఎన్ని వచ్చాయని కూడా అందులో మెమోలో పొందుపరచున్నారు. ఆ తర్వాత అనే గ్రేడ్ కూడా సబ్జెక్ట్ వారిగా ఇవ్వనున్నారు. ఆ సబ్జెక్టులో పాస్ అయినరా, ఫెయిల్ అయినటువంటి విషయం, ఈ 4 అంశాలని మెమోలో ఒక సబ్జెక్టు వారిగా పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. పొందుపరిచేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఫైనల్ రిజల్ట్ ఏదైతుందో ఫైనల్ రిజల్ట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రేడింగ్ ఉండదు, కేవలం మార్క్స్ మాత్రమే ఉంటాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇక ఏదైతే కో కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం గ్రేడింగ్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అయితే గతంలో 2015 వరకు కూడా మార్క్స్ ఇవ్వడమే ఉండేది ఎస్ఎస్సీలో. ఆ తర్వాత విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మార్క్స్ ఇవ్వద్దని చెప్పేసి నిర్ణయం తీసుకుని గ్రేడింగ్ పద్ధతిని అప్పుడున్నటువంటి ప్రభుత్వము మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో అదే కొనసాగుతూ వస్తుంది. అయితే ఈసారి నుంచి మాత్రం గ్రేడింగ్ కాకుండా మార్క్స్ని ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈసారి 10th క్లాస్ మెమోలో మార్క్స్ తో పాటు గ్రేడింగ్ కూడా ఉండనున్నది. అది ఓవరాల్గా మాత్రం గ్రేడింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే లేదు దేవి. ఇదైతే దీనికి సంబంధించి ఫలితాలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ఎప్పుడైతే అనుమతిస్తుందో ఆ రోజు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. టైము, అదేవిధంగా ప్లేస్ ఫైనల్ అయిన తర్వాత ఈ మెమో యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనేది కూడా బయటకు విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ.